ఇప్పుడు కంప్లీట్లీ జానులీరి హ్మ్. అక్క గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఆ ఫోటో మీరే తీశారు అని చాలా వరకు టాక్. ఆ ఫోటోలో సెల్ఫీ కూడా ఒక ఫోటోలో మీరు ఉంటారు. ఏంటండి వాట్ ఈస్ వాట్ అసలు సిచ్యువేషన్ ఏంటి ఆ రోజు? మేము ఒక మ్యారేజ్ అకేషన్ అటెండ్ అయినాం. దాని తర్వాత క్యాజువల్గా కన్నా ఇప్పుడు ఆ, ఆయన పెట్టారు కదా ఒక పోస్ట్, తను ఇలా ఉంటే తను ఇలా పడుకొని ఉంటారు కదా ఫేస్ చూపించకుండా, ఆ పోస్ట్ వల్లనే కదా ఇదంతా. అవును బేసిక్గా ఏంటంటే మ్యారేజ్ ఫొటోస్ రిలీజ్ అయ్యాయి ఎట్ ఏ టైమ్. తిన పర్సనల్ పేజ్లో ఆ ఫొటోస్ డ్రెస్సింగ్తో సహా అన్ని క్రియేట్ చేసేసి అవును అక్కడ దొరికిపోయారు అని అంటున్నారు. దొరికిపోయారు. మ్యారేజ్ ఫోటో రిలీజ్ అయిపోయి బాగా వైరల్ అవుతున్న టైంలో అవును తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది చాలా ఏడ్చుకుంటూ, చాలా బాధతో అవును ఇలా చేస్తున్నారు అది ఇదని. ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు. నాకు కొడుకు నా కొడుకు చూడడా ఇంత నరకమా? మస్తు టాపిక్స్ ఉన్నాయి నా మీద పడేందుకు. కట్ చేస్తే ఈవినింగ్ అది డిలీట్ హ్మ్. తన పేజ్లో. మిగతా పేజ్లో అయితే చాలా స్ప్రెడ్ అయిపోయింది అప్పటికే. డిలీట్ నెక్స్ట్ డే అవును మేము ఇలా అని ఇంకొకటి. అవును అంటే దెన్ ఆఫ్టర్ నవ్ అని ఇలా చాలా వివిధాలుగా ఎడిట్ చేసుకుని అది కూడా ఉంది. జాను ఎవరికి జానివ్వబోతుంది? ఎవరికి లేదు ఇంకా. ఓకే పక్కా పక్కా చేసుకోవాలని అయితే మైండ్ లో లేదు. మాట్లాడితే జాన్వరికి రెండో పెళ్లి, ఒక ఫోటో వేయడం, జాన్వరికి రెండో పెళ్లి, జాన్వరికి రెండో పెళ్లి. ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా, మీరు కూడా ఇంతేనా? అసలు నా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు? మీకు అసలు జాను లేని తప్ప వేరే టాపిక్స్ లేవా? ఎవరికి భయపడేదాన్ని కాదు, భయపడితే ఈ స్టేజ్ లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్, మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో లేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నా. అవును తను మాట్లాడిన మాటలే కదా అవి. అవును. ఏంటండి మరి? జానుకి పెళ్ళి హ్మ్. పెళ్లి చేసుకోబోతుంది, హ్మ్. పెళ్లి చేసుకోను అని తానే చెప్తుంది. అవును ఏంటి నిజంగా నేను పెళ్లి చేసుకుంటారా వాళ్ళు? యూ కెనాట్. ఇప్పుడు నెగిటివ్ని పక్కన పెట్టేస్తే పర్సనల్ గా మీరున్నారు ఆవిడతోని, అవును మీకు తెలుసు అవును ఆవిడ ఎలా ఉంటది, తన బిహేవియర్ ఏంటి, తన కష్టపడ్డది ఏంటి అనేది. అవును. సో పర్సనల్ గా మీరు చెప్పాలి జాను లీరి గురించి అని అంటే ఏం చెప్తారు? సోషల్ మీడియాలో అంటే మేము చూస్తున్నాం కాబట్టి సోషల్ మీడియా మాకు వద్దు, పర్సనల్ది చెప్పండి. హ్మ్. ఇప్పుడు ఆవిడ వాళ్ళ కొడుకుతో ఎలా ఉంటుంది అనేది అందరికి తెలిసిందే. ఇప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ మమ్మీని ఇష్టపడుతున్నాడు, వాళ్ళ మమ్మీతోనే ఉంటాడని తెలుసు. కానీ కొంతవరకు వాళ్ళ డాడీని కూడా కలిసి కాల్ మాట్లాడేది కూడా ఉంది అవును అని అన్నారు. నిజంగానే ఆయన మాట్లాడుతూ ఉంటాడా ఇప్పటికి కూడా? ఆబ్వియస్లీ, ఎందుకంటే కలుస్తారు, అట్లేం లేదు. ఇప్పుడు ఈవిడ అయిపోయింది భర్తతో క్లోజ్డ్, కానీ అబ్బాయి మాత్రం ఇద్దరితో కలుస్తున్నాడు, లేదంటే ఇక్కడ ఉంటున్నా అక్కడ ఉంటున్నా కలిసే ఉండి ఇంకొక డ్రామానా అనేది కూడా అర్థం కాలేదు. అదేం లేదు, తనతోనే ఉంటారు, ఈవిడతో అక్కతోనే ఉంటారు. ఈవిడతోనే ఉంటారు. నేను ఇలా చెప్పలేను. వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు కదా. దే ఆర్ హ్యాపీ, వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకొకటి ఇప్పుడు మీరు ఈ టాపిక్ మీద ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా, సో ఈ ఇంటర్వ్యూస్ చూసి మరి జానకి ఏమనట్లేదా? ఎందుకు అవసరమా? ఏంటి అది అని. సో అది అసలు ఇంకా తప్పు. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే జోయల్ స్టార్ శాండీ. మీ అందరికి తెలుసు తను ఒక డాన్సరు, తను ఒక మోడలు, తను ఫోక్లో ఇంకా ఎక్కువ కనిపిస్తారు. ఇంకా స్పెషల్గా చెప్పుకోవాలనంటే జాను లీరి, మీ అందరికి తెలిసిందే కదా. సో అక్కతో ఇంకా ఎక్కువ కనిపిస్తుంటారు. సో అక్కది చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి, వివిధాలుగా మాట్లాడుతున్నారు. సో ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది తనకే తెలుసు కాబట్టి తనైతే పిలవడం జరిగింది. సో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను. ఎలా నడుస్తుంది ఇప్పుడు మరి ఫోక్ ఇండస్ట్రీ? ఇట్స్ గోయింగ్ అని. ఓకే, రీసెంట్గా ఒక మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ కూడా చేశారు కదా, లైక్ సింగిల్ అనుకుంటాను. అవునవును. ఎలా ఉంది మరి? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే యూట్యూబ్ నుంచి బిగ్ స్క్రీన్కి వెళ్ళడం చాలా కష్టం. ఇప్పుడిప్పుడే మూవ్ అవుతున్నాను స్టెప్ బై స్టెప్. ఒక 2-3 సినిమాలు చేశాను, ఇప్పుడు రీసెంట్గా అయితే సింగిల్ మూవీలో కనిపించాను. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఇప్పుడు కంప్లీట్లీ జాను లీరి అక్క గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఆ ఫోటో మీరే తీశారు అని చాలా వరకు టాక్. ఆ ఫోటోలో సెల్ఫీ కూడా ఒక ఫోటోలో మీరు ఉంటారు. ఏంటండి వాట్ ఈస్ వాట్ అసలు సిచ్యువేషన్ ఏంటి ఆ రోజు? సిచ్యువేషన్ ఏం లేదు, మేము ఒక మ్యారేజ్ అకేషన్ అటెండ్ అయినాం. దాని తర్వాత ఆ మ్యారేజ్లో తీసుకున్న ఫొటోస్ తప్ప దాన్ని పబ్లిక్ అంటే
నార్మల్గా బ్యాడ్గా స్ప్రెడ్ చేయడం, ట్రోల్స్లో స్ప్రెడ్ చేయడం, అది మిస్టేక్ అయిపోయింది అంతే. ఓకే. అంటే క్యాజువల్గా కన్నా ఇప్పుడు ఆ, ఆయన పెట్టారు కదా ఒక పోస్ట్, తను ఇలా ఉంటే తను ఇలా పడుకొని ఉంటారు కదా ఫేస్ చూపించకుండా, ఆ పోస్ట్ వల్లనే కదా ఇదంతా. అవును. బేసిక్గా ఏంటంటే మ్యారేజ్ ఫొటోస్ రిలీజ్ అయ్యాయి ఎట్ ఏ టైమ్. తిన పర్సనల్ పేజ్లో ఆ ఫొటోస్ డ్రెస్సింగ్తో సహా అన్ని క్రియేట్ చేసేసి అక్కడ దొరికిపోయారు అని అంటున్నారు. దొరికిపోయారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు దొరికిపోతారు దొరికిపోరు కదా, ఎవరు అనడానికి ట్రోల్స్ చేయడానికి వాళ్ళ ఇష్టం. వాళ్ళు హాఫ్ రివీల్ చేస్తారు, ఫుల్గా రివీల్ చేస్తారు, మ్యారేజ్ ఫోటో రివీల్ చేస్తారు, ఏదైనా రివీల్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. సో దాన్నే పెట్టుకొని తనని అంటే ట్రోల్ చేయడం ఓకే. వ్యూవర్స్ తనని ఇష్టపడే వాళ్ళు, ఇంకా కొంతమంది ఇష్టపడని వాళ్ళు కూడా నార్మల్గా ఆ టాపిక్ గురించి మాట్లాడతారు, కానీ బీభత్సంగా ట్రోల్ చేయడం చాలా మిస్టేక్. ఎందుకంటే ఒక పర్సన్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకొని వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిపోయి ఏదో ఎత్తిపోయినట్టు చేసడం, అది చాలా తప్పు. అదే జరిగింది సోషల్ మీడియాలో. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇవి రిలీజ్ అయిపోయి బాగా వైరల్ అవుతున్న టైంలో తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది, చాలా ఏడ్చుకుంటూ చాలా బాధతో ఇలా చేస్తున్నారు అది ఇదని. కట్ చేస్తే ఈవినింగ్కి అది డిలీట్ తన పేజ్లో. మిగతా పేజ్లో అయితే చాలా స్ప్రెడ్ అయిపోయింది అప్పటికే. డిలీట్ నెక్స్ట్ డే అవును మేము ఇలా అని ఇంకొకటి. అంటే దెన్ ఆఫ్టర్ నవ్ అని ఇలా చాలా వివిధాలుగా ఎడిట్ చేసుకొని అది కూడా ఉంది. తను మాట్లాడిన మాటలే కదా అవి. ఏంటండి మరి? సరే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, తను ఎమోషనల్గా చాలా బ్రస్ట్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది మైండ్, హార్ట్, మెంటల్గా, ఫిజికల్గా. తను అది ఏదైతే ట్రోల్స్ ఉన్నో దానివల్ల తన మైండ్ బ్లాక్ అయిపోయి తను ఎమోషనల్ అయ్యి ఇన్ని రోజులు చెప్పని ఫాలోవర్స్ ఎంతమంది అవుతున్నారో అంతమందికి చెప్పాల్సి వచ్చింది, ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్ అని. సో తను ఎక్స్ప్రెస్ చేసింది. సో దాని తర్వాత ఏదైతే వాళ్ళ మధ్యలో ఉన్న డెసిషన్ ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. సో తర్వాత ఏడ్చింది అవసరం లేదు, సో షీ డిలీటెడ్ అంతే. ఇంకోటి వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా, ఇప్పుడు ఆ పర్సన్ అయినా తనైనా కూడా, సిస్టర్ అయినా కూడా, దిలీప్ దేవగన్ గారు, ఇద్దరైనా ఎవరైనా కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళు ఏడుస్తారు, ఏడవకపోవడం, వాళ్ళు లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, పెళ్ళిలో కలుస్తారు, ఎక్కడైనా కలుస్తారు, కానీ దాన్ని ఇంకా బ్యాడ్గా ట్రోల్ చేయడం అది కరెక్ట్ కాదు. బ్యాడ్గా ఏంటండి, ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అది దాన్ని ఏమంటారో తెలీదు, ఇలా ఎడిటింగ్ చేస్తారు కదా, ఘోరంగా చేస్తున్నారు. నేను కూడా చూశానండి ట్రోల్స్. ఒక్కొక్క ట్రోల్ ఒక్కొక్క రకంగా ఉంది, ఎందుకంటే వాళ్ళ పేజీలో ఆ ట్రోల్ కన్నా వేరే వ్యూస్ పోలేదు. సో అందుకని వాళ్ళకి ఇన్సైడ్ అలా ఉన్నదో లేదో నెక్స్ట్ పాయింట్ సెకండరీ, కానీ ఆ ట్రోల్ చేయడం వల్ల వేరే వ్యూస్ ఏదైతుందో 1 మిలియన్ 3 మిలియన్, నేను చాలా పేజెస్ చూశాను కేవలం వీళ్ళ పోస్టే ఉంటాయి. ఏ పోస్ట్కి ఒక 1 మిలియన్, ఒక 100K కూడా పోలేదు. వీళ్ళ పోస్ట్కి 100K వ్యూస్ పోయింది, లైక్స్ ఉన్నాయి, కామెంట్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి వాళ్ళ పేజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అట్లా ఎక్కువ మంది వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెంచుకోవడానికి ఎక్కువ మంది పోస్ట్ చేసిన వీడియోసే ఎక్కువ అసలు యాక్చువల్గా. మీరు కావాలంటే మీరు కూడా చెక్ చేయొచ్చు, చాలా ఏమంటారు ఫేక్ ఐడీస్ కానీ ఫేక్ ఫొటోస్ కానీ అన్నీ క్రియేట్ చేసి చాలా చేశారు. అదంతా సేమ్ వ్యూస్ కోసమే అంతే. ఓకే. ఇప్పుడు నెగిటివ్ని పక్కన పెట్టేస్తే పర్సనల్గా మీరున్నారు ఆవిడతోని, మీకు తెలుసు ఆవిడ ఎలా ఉంటుంది, తన బిహేవియర్ ఏంటి, తన కష్టపడ్డది ఏంటి అనేది. సో పర్సనల్గా మీరు చెప్పాలి జాను లీరీ గురించి అని అంటే ఏం చెప్తారు? షీఈ్ ఎ గుడ్ డాన్సర్. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీని నిల్చుందంటే కేవలం తన వల్లనే. బిగ్ స్క్రీన్ దాకా వెళ్ళింది ఆబ్వియస్లీ. అది చాలా గ్రేట్ పర్సనాలిటీ. ఎందుకంటే ఒక అమ్మాయి ఉండి తన ఫ్యామిలీని, తన పర్సనల్ లైఫ్ని, తన ప్రొఫెషనల్ లైఫ్ని, తన కొడుకుని, ఇంకా ఆ కొడుకు తర్వాత జరిగే ఏదైతే ఫ్యూచర్ ప్రజెంట్ పాస్ట్ లైఫ్ ఉందో అంతా అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ లీడ్ చేస్తుందంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు 10th పాస్ అయితేనే, 10th ఫెయిల్ అయితేనే, ఇంటర్ ఫెయిల్ అయితేనే సూసైడ్ చేసుకునే చాలామంది సెన్సిటివ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరితో పోలిస్తే తను చాలా బెటర్. తను అంతా అంటే పర్సనల్ లైఫ్లో అంతా పాస్ట్ ఉన్నా కూడా తను ప్రొఫెషనల్గా చాలా ఎదిగి అందరికీ చూపించింది ఒక అమ్మాయి ఎలా ఎదగాలనేది. ఎందుకంటే తన కోసం చాలామంది వ్యూవర్స్ తనంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అంటే విలేజెస్కి వెళ్తేనైతే మేము ఒక రోజు షూటింగ్లో ఉన్నప్పుడు మేము షూట్ చేస్తున్నాం, ఒక ఊర్లో షూట్ చేస్తుంటే ఆర్టీసీ బస్సు కూడా వెళ్ళేది ఆగిపోయి ఆర్టీసీ బస్సు ఉన్న వాళ్ళందరూ దిగి మరి ఫొటోస్ దిగి ఎక్కారు. అంటే ఎంత గ్రేట్ పర్సనాలిటీ, అంటే ఎంత మందితోని తనకు ఫాలోయింగ్ కానీ తను ఇష్టపడితే అంత ఫాలోయింగ్ ఉంటుంది, అంటే అంత ఫొటోస్ దిగడం కానీ అదంతా జరుగుతుంది కదా, అది నానే. ఓకే. ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్లు చూసుకుంటే అప్పుడు కూడా శేఖర్ మాస్టర్ తోని ఉన్న ఎడిటింగ్, అదే జాను జాను అనే వర్డ్ని దాన్ని కూడా చాలా గలీజ్గా చేయడం కానీ, విన్ అయితే కూడా ఇంకొక మీమ్స్ కానీ, ఎందుకు ఆ విన్ అలా చేస్తున్నారు? ఆవిడ ఆల్రెడీ ఐ సెడ్, నేను ఇంతకుముందు మీకు
చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే వాళ్ళు తనది ఎడిటింగ్ చేసి ఫోటోలు వీడియోలు పెట్టడం వల్లనే వాళ్ళకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, లైక్స్ ఎక్కువ వస్తున్నాయి, కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళ ప్లాట్ఫామ్స్ పెరిగిపోతున్నాయి. సో తన హాట్ టాపిక్గా మారింది కాబట్టి సోషల్ మీడియాలో దాన్ని వాళ్ళు ప్లస్గా, ఇప్పుడు తన గురించి చాలామంది చూస్తున్నారు కాబట్టి తను ప్లస్ అయినా చూస్తారు, మైనస్ అయినా చూస్తారు. తన బ్యాడ్ గురించి చెప్పినా చూస్తారు, గుడ్ గురించి చెప్పినా చెప్తారు. తనని చూడాలనుకుంటున్నారు వాళ్ళు, జనాలు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ఏదైతే ఉందో తనని చూడాలనుకుంటుంది కాబట్టి తను ఎలా ఉన్నా చూస్తున్నారు. సో అందుకే వ్యూస్ పెరుగుతున్నాయి. దానికోసం వాళ్ళు మంచిగా ట్రోల్ చేస్తారు, చెడుగా మీరు మాట్లాడిన ట్రోల్ చేస్తారు, మాట్లాడకపోయినా ట్రోల్ చేస్తారు. మీరు అది ఐదైనా మీరు అది అంటే ఆ తప్పులో మీరు ఉన్నా చేస్తారు, లేకున్నా చేస్తారు. అది నాకు అనిపించింది ఇప్పటివరకు అయితే. ఓకే, ఇప్పుడు నిజంగానే శేఖర్ మాస్టర్ గారు ఎలా ఉంటారు అంటే స్టేజ్ మీద మీరు కూడా ఉన్నారు, తనతో వెళ్ళడం కానీ తనతో ఉండడం కానీ, సో ఎలా ఉంటది? ఇప్పుడు ఆన్ స్క్రీన్ వచ్చే వరకు సెలబ్రిటీలు మాట్లాడతారు ఎవరైనా కూడా, నేను పర్సనల్ గా చూసేది కూడా అదే. ఆన్ స్క్రీన్ లోనే ఒక కనెక్షన్ ఉన్నట్టు మాట్లాడతారు కానీ ఆఫ్ స్క్రీన్ వెళ్తే ఒకరినొకరు పట్టించుకోరు. సో ఇక్కడ ఎలా ఉంటుండే బాండింగ్? మరి మీరే చెప్పారు కదా, ఆఫ్ స్క్రీన్ ఒకరినొకరు పట్టించుకోరు. ఎగ్జాక్ట్లీ సెట్లో ఎవరైనా అలా ఉంటారు. వాళ్ళు ఇంకా సెలబ్రిటీస్, ఎందుకంటే టాప్ హీరోస్ అందరికీ కొరియోగ్రాఫ్ చేసిన ఒక శేఖర్ మాస్టర్ గారు. ఆఫ్టర్ ఆల్ మేము యూట్యూబ్ నుంచి టెలివిజన్కి ఇప్పుడే అంటే ఎంట్రీ అయిన వాళ్ళకి ఎలా ఉంటుంది, నార్మల్ హాయ్ అంటే హాయ్ అమ్మ, బాయ్ అంటే బాయ్ అమ్మ, ఆల్ ది బెస్ట్ అమ్మ, బాగా చేయండి, అంతకుమించి దేర్ ఈజ్ నో ఎనీ కన్వర్జేషన్స్, ఎనీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎనీ పర్సనల్ కనెక్షన్, చార్ట్స్ అలాంటివి ఏమి ఉండవండి. జస్ట్ ఆ సోషల్ మీడియాలో ఏదైతుందో ఆ జాను ఇప్పటివరకు తనను ఆ స్టైల్ తను అంటే తన లైవ్లో ఒక అమ్మాయి, పెళ్ళైన అమ్మాయి, కొడుకున్న అమ్మాయి ఇప్పటివరకు ఫోక్ స్టైలు, డ్యాన్సు, యాక్టింగ్, ఎక్స్ప్రెషన్ అంతా ఎక్స్ప్రెస్గా చూసిన పర్సన్ లేరు తన ముందు. చూసిన వెంటనే తను రియాక్ట్ అయ్యాడు. ఒక కొరియోగ్రాఫర్గా, ఒక మూవీ కొరియోగ్రాఫర్గా తను చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. సో వీళ్ళు ఏం చేశారు, తిన పర్సనల్ లైఫ్ ఏదైతే తిను పాస్ట్ ఎలా ఉందో, తన పర్సనల్ లైఫ్లో ఎంతమంది అయితే హీరోయిన్లు హీరోతో తను చేశారో అవన్నీ వాళ్ళిద్దరు పర్సనల్ లైఫ్ని యాడ్ చేసి ఈ ప్రొఫెషనల్గా ఏది కనిపిస్తుందో దాన్ని బ్యాడ్ చేశారు. అది చాలా మిస్టేక్. అదే జరిగింది. సెట్లో ఆఫ్ సెట్ ఏమి ఉండదండి, ఆన్ సెట్ వరకే. ఏదైతే వాళ్ళు ఫేషియల్ ఎక్స్ప్రెషన్, వాళ్ళు చెప్పే కామెంట్ ఏదైనా ఆన్ స్క్రీన్ వరకే. దేర్ ఈజ్ నో నథింగ్ ఆఫ్ స్క్రీన్లో ఏముండదు. జానుకి పెళ్ళి చేసుకోబోతుంది, పెళ్లి చేసుకోను అని తానే చెప్తుంది. అవును, ఏంటి నిజంగా నేను పెళ్లి చేసుకుంటారా వాళ్ళు? అవును, వాళ్ళే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కదా కొలాబరేషన్లో. యూ కెన్ సీ వాళ్ళ సోషల్ మీడియా మీరు చెక్ చేస్తే వాళ్ళే పోస్ట్ చేస్తారు, మేము చేసుకోబోతున్నాము, సో అండ్ సో బ్లెస్ మీ అని వాళ్ళే పోస్ట్ చేశారు. సో యూ కెనాట్ ఆస్క్. ఓకే, ఇప్పుడు తన అబ్బాయి, తన కొడుకు కూడా ఉన్నాడు కదా, ఇప్పుడు మీరు ఎక్కువ పర్సనల్ బాండింగ్ మీదంతా, సో ఆ పర్సనల్ కోసమే మిమ్మల్ని మాట్లాడుతున్నాం. సోషల్ మీడియాలో అంటే మేము చూస్తున్నాం కాబట్టి సోషల్ మీడియా మాకు వద్దు, పర్సనల్ది చెప్పండి. ఇప్పుడు ఆవిడ వాళ్ళ కొడుకుతో ఎలా ఉంటుంది అనేది అందరికి తెలిసిందే. ఇప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ మమ్మీని ఇష్టపడుతున్నాడు, వాళ్ళ మమ్మీతోనే ఉంటాడని తెలుసు, కానీ కొంతవరకు వాళ్ళ డాడీని కూడా కలిసి కాల్ మాట్లాడేది కూడా ఉంది అని అన్నారు. నిజంగానే ఆయన మాట్లాడుతూ ఉంటాడా ఇప్పుడు కూడా? ఆబ్వియస్లీ, ఎందుకంటే ఏదైతే తన బర్త్డే కానీ, క్రిస్మస్ సెలబ్రేషన్ కానీ, ఎనీ సెలబ్రేషన్స్, ఎనీ అకేషన్, ఫ్యామిలీ అకేషన్ 100% మాట్లాడతారు, కలుస్తారు. అట్లేం లేదు. వాళ్ళకు దే హ్యావ్ గుడ్ వైబ్స్. అంటే వాళ్ళకు ఈచ్ అదర్, వాళ్ళ ఫ్యామిలీస్ తరఫున వాళ్ళకి తెలుసు ఎలా ఉండాలో, వాట్ ఈజ్ వాట్ అనేది. ఇది ఇప్పుడు మీకు కనిపించట్లేదు కాబట్టి అంతే. మేము చూస్తున్నాం, మేము రెగ్యులర్ లైఫ్, రియల్ లైఫ్లో మాకు తెలుసు వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో, వాళ్ళు ఫంక్షన్స్ టైంలో ఎలా ఉంటారో, అంటే ఇంకా బర్త్డే టైంలో ఎలా మీట్ అవుతారో అవన్నీ తెలుసు మాకు. వాళ్ళు బాగానే ఉన్నారండి, సోషల్ మీడియా కొట్టుకొని చేస్తుంది. అవును, అంటే కొంతవరకు జనరల్గా అలా చూసే పీపుల్ ఉంటారు, జనరల్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, జనరల్ సజెషన్లో వస్తే చూసే వాళ్ళు ఉంటారు, ఈ కేటగిరీస్ ఉంటారు. కొంతమంది ఎలా రిసీవ్ చేసుకుంటున్నా అంటే, ఇప్పుడు ఈవిడ అయిపోయింది భర్తతో క్లోజ్డ్, కానీ అబ్బాయి మాత్రం ఇద్దరితో కలుస్తున్నాడు, లేదంటే ఇక్కడ ఉంటున్నా అక్కడ ఉంటున్నా, కలిసే ఉండి ఇంకొక డ్రామానా అనేది కూడా అర్థం కాలేదు. అదేం లేదు, తనతోనే ఉంటారు, ఈవిడతోనే ఉంటారు. కానీ సేమ్ ఈయన ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఒక 2 years బ్యాక్ అనుకుంటా ఫోటో వీడియోస్ ఉండడం కానీ వాళ్ళ డాడీతోని, ఇలా వాళ్ళ డాడీతో మంచిగానే మాట్లాడతాడా అబ్బాయి? మాట్లాడతారు. మిస్ అవుతున్న ఫీల్ ఏమైనా ఉంటుందా? ఐ కెనాట్ సే. నేను ఎలా చెప్పగలను తను మిస్ అవుతున్నారా, మిస్ కాగలను? మాట్లాడతారా, మాట్లాడేది చెప్పగలను. మీట్ అవుతారా, మీట్ అవ్వాలని చెప్పగలను. మిస్ అవుతున్నారు, ఇలా అవుతున్నారు, అలా అవుతున్నారు, హౌ కెన్ ఐ సే? అంటే మేబీ మీరు పక్కనే ఉన్నారు కదా. అదే అండి నేను చెప్తున్నా, ఇప్పుడు నేను పక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళు కలుసుకుంది చెప్పగలిగినాను, తన బర్త్డే విషయాన్ని మీ జరుగుతూ చెప్పగలిగాను, కానీ వాళ్ళ ఫీల్ ఏమవుతుందో, ఇన్నర్ ఫీలింగ్ హౌ కెన్ ఐ అంటున్నా.
నేను ఇలా చెప్పలేను. వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు కదా. దే ఆర్ హ్యాపీ. వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు రియల్గా వాళ్ళు మంచి జీవితంలో ఉన్నారు. చూసే వాళ్ళే దాన్ని ట్రోల్స్ చేస్తున్నారు అంతే. ఓకే, ఇప్పుడు బయట నెగిటివ్ పక్కన పెట్టేసుకుంటే ఇండస్ట్రీ వరకు కానీ తన గురించి తెలిసిన వాళ్ళకి కానీ ఇంకా తనని లవ్ చేసిన ఫాలోవర్స్ కానీ అవును చాలా టాప్లో కనిపిస్తుంది. అవును ఎందుకంటే ఫోక్ ఇండస్ట్రీ నుంచి ఒక స్టేజ్ దాకా వెళ్ళి అవును అక్కడ విన్నర్ అవ్వడం కూడా చాలా గ్రేట్ థింగ్. అవును ఇంతవరకు నెగిటివ్ వచ్చేసరికి ఒకసారి మీరు అంటే మీ కల్లారా మీరు విన్నాయి కానీ మీరు చూసినాయి కానీ అందరు తెలిసిందే. ఒకసారి మీరు ఏం ఫీల్ అవుతున్నారు, అసలు తనే ఎలా ఫీల్ అయ్యింది అనేది మీకు తెలుసు, ఒక్కసారి చెప్పరా? తను ఫీల్ అయింది ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏదైతే తను సూసైడ్ అటెంప్ట్ దాకా పోయింది. మీరు ఇంత బాధిస్తున్నారు ఎందుకు, ఒక అమ్మాయి అంటే ఇలానే కనిపిస్తుంది, ఇంకా వేరే నేను చేసిన మంచిది కనిపించలేదు, నేను గెలుచుకున్న టైటిల్ కనిపించలేదా, నేను చేసిన డ్యాన్స్ కనిపించలేదా, ఎందుకు నా పర్సనల్ లైఫ్ కనిపిస్తుంది, ఎవరు నన్ను మీరు పోషిస్తారో నన్ను నేను పోషించుకుంటానని తను ఎంత పర్సనల్గా తను ఎంత బాధపడ్డా ఆల్రెడీ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. సో మేము కూడా అదే బాధపడ్డాం. అరే అమ్మ ఎందుకు ఈ జనాలు, ఎందుకు అవసరమా వీళ్ళకి ఏం సంబంధం ఉంది, అసలు సంబంధం లేక ఎందుకు మాట్లాడతారు, వ్యూస్ కోసం లైక్స్ కోసం, ఎందుకు ఒక మనిషి పర్సనల్ లైఫ్ కోసం మాట్లాడడం అని మేము కూడా బాధపడ్డాం అంతే. ప్రతి ఒక్కరం బాధపడ్డాం. ఫోక్ ఇండస్ట్రీ మొత్తం బాధపడ్డది ఆ రోజు. తన ఫాలోవర్స్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకా యూట్యూబ్ కానీ ఇంకా టెలివిజన్ ఎన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో తను ఫాలో అయ్యే సోషల్ ప్లాట్ఫామ్స్ ప్రతి ఒక్కరూ ఆ విషయంలో చాలా బాధపడ్డారు. తను కాల్స్ చేయడం, మెసేజ్ చేయడం, ఏడున్నారు ఎక్కడున్నారు అంటే ప్రతిదీ అడగడం జరిగింది అన్నట్టు. ఇదంతా బాగానే ఉంది. తను నిజం చెప్తున్నాను, ఎన్ని వచ్చినా కూడా స్టాండర్డ్గా ఫేస్ చేస్తూ వచ్చింది. కానీ ఏదో ఒక టైంలో తన మైండ్ సెట్ కూడా ఆగిపోతుంది. ఎలా ఉండిద్ది మళ్ళా, అంటే ఎవరినైనా సపోర్ట్ తీసుకుంటుందా తన మెంటల్ హెల్త్ కోసము? ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంది అయితే టెంపుల్స్ తిరగడం అలా వెళ్తుంది ఆవిడ అంతవరకు. అవును, సీరియస్లీ చెప్పాలంటే తను చాలా ఎంత యాక్టివ్ పర్సను, అంత ఎమోషనల్ పర్సన్ కూడా, అంత లోన్లీగా ఫీల్ అవుతుంది తను ప్రతిసారి. మళ్ళీ అంత బ్రేవ్ పర్సన్ కూడా. అంటే షూట్ పర్పస్కి వస్తే చాలా స్ట్రాంగ్ ఉంటారు, సింగిల్ టేక్లో వేస్తారు, చాలా యాక్టివ్ ఉంటుంది షూట్ అయిపోయే వరకు. బట్ తను పర్సనల్గా తీసుకుంటే ఇట్లా చాలా ఎమోషనల్ పర్సన్. ఏదైనా చిన్న ఎవరికైనా ఏదైనా కూడా తొందరగా ఎమోషనల్ అయిపోతుంది, కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈవెన్ ఎవరైనా కొత్త పర్సన్ వచ్చినా కూడా అయ్యో ఎలా ఉంటారో షూట్లో అంటే అలా ఉండరు, చాలా ఫ్రీగా అయిపోతుంది, చాలా ఫ్రీగా జోయల్గా ఉంటారు ప్రతి ఒక్కరితోటి, చాలా మంచిగా మాట్లాడతారు, ఈజీగా రిలేషన్షిప్ తను కంటిన్యూ చేస్తుంది ఎవరితో అయినా. ఓకే, ఇంకొకటి దిలీప్ గారితో ఈ వీడియోస్ ఈ ఫొటోస్ ఎప్పుడైతే వైరల్ అవుతున్నాయో వాళ్ళ ప్రీవియస్ది తీస్తున్నారు. ప్రీవియస్లో తను అన్న అని పిలిచిన టిక్టాక్ వీడియోస్ మరి ఏంటో తెలీదు. లేదు ఉందండి లేదు అది అన్న కాదు, దిలీప్ గారు ఆర్ అండి అంటది, అన్న కాదు. ఉందండి లేదు ఉందండి. ఓకే, ఇప్పుడు దొరకకపోయినా కూడా నేను నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు చూపించాలి, ఇప్పుడు అడిగారు ఇప్పుడే చూపించాలి. షూర్గా ఉందండి. లేదు అసలుకి లేదు, మీరు అనుకున్న వీడియో లేదు. మేము కూడా చెక్ చేస్తాం కదా, పర్సనల్గా షేర్ చేస్తాం. పర్సనల్గా షేర్. ఓకే కదా. సో ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఒక మీరే చెప్తున్నారు ట్రోల్స్ చేస్తున్నారు, అది అన్న లేదు, ఇట్స్ ఎడిటింగ్. అన్న అనలేదు, తెలుసు కదా మాకు, అది ట్రోలే. అది రియల్గా తన రియల్ లైఫ్లో ఎప్పుడు అలా అనలేదు, ఇది నిజం. తన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి కదా యూ కెన్ కాంటాక్ట్ మీ, అవునా? అవును. సో నేను చెప్పేది నమ్మాలి కదా మీరు, సోషల్ మీడియా నమ్మదు. ఇప్పుడు సోషల్ మీడియా తప్పు చేస్తుందని అది నిజమా కాదని అడుగుతున్నారు. అదే సోషల్ మీడియా ఏదైతే బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తుందో, ట్రోల్స్ స్ప్రెడ్ చేస్తుందో అది నిజమా కాదా మీరు పక్క నుండి చూస్తారు కదా అని మీరు నన్ను అడుగుతున్నారు కదా, అది నిజం కాదని నేను చెప్తున్నా కదా, మరి మళ్ళీ ఎందుకు సోషల్ మీడియా అడుగుతున్నారు మీరు? వీడియో అది ఎడిటింగ్, అది ట్రోల్, అది కాదు, అది నిజం కాదు అనలేదు. అది కూడా నిజం కాదు. కాదు, కానీ ఆవిడ ఎలా తట్టుకుంటుందేమో. ఒక అమ్మాయిగా మీరు ఆలోచించండి, అది ఎంత బాధ వినడానికి, జస్ట్ ఏదో చూడడానికి అలా ఉంటే ఆ ప్లేస్ లో ఉన్న పర్సన్ కి ఇంకా అది తన ఎమోషనల్ బ్రష్ అయ్యి అలాంటి వీడియోస్ వచ్చినాయి. యాక్చువల్గా ఏడ్చిన వీడియో, తను అసలు ఏడవదు, ఏడుస్తే ఆగదు, చాలా ఎమోషనల్ పర్సన్. ఓకే, ఇప్పుడు అదే ప్రోగ్రామ్ తర్వాతకి ఇంకొక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది కదా, అది ఫస్ట్ షోకే ఎలిమినేట్ అయిపోయింది కదా. సో ఎందువలన ఏంటది అంటారు? బేసిక్గా అది ఫస్ట్ ఎపిసోడ్ తర్వాతనే ఎలిమినేషన్ అనేది జరిగింది. అక్క ఎవరైతే కంటెస్టెంట్ ఉన్నారో తనకి పర్సనల్ అంటే తన హెల్త్ ప్రాబ్లం ఉండేది, తన ఫీవరు సంథింగ్ ఎల్స్ మనకు తెలీదు.
స్క్రీన్ వరకు అయితే ఫీవర్ అని తెలుసు. అవునవును. సో దానివల్ల తను చేయలేకపోయింది. సో మార్క్స్ యాక్టివ్ చేయలేకపోయింది. మార్క్స్ తక్కువ రావడం వల్ల ఏదైనా షో ఈజ్ అ షో ఫర్ ఎవ్రీ వన్. అదే జరిగింది, ఎలిమినేషన్ జరిగింది. అంటే మేబీ ఇప్పటి వరకు ఆల్రెడీ షో కూడా అయిపోయింది. ఏదైతే అక్క పార్టిసిపేషన్ చేసిన షో ఉందో అది ఆహా అయిపోయింది. అది డ్యాన్స్ ఐకాన్ షో కూడా అయిపోయింది, మొన్ననే అయిపోయింది. ఆల్రెడీ విన్నర్ కూడా అనౌన్స్మెంట్ వచ్చింది ఇన్స్టాలో. అంటే అఫీషియల్గా వీడియో రాలేదు ఆ రోజు. అఫీషియల్ ఎపిసోడ్ అయితే ఇంకా టెలికాస్ట్ కాలేదు నాకు తెలిసి. ఓకే, నిజంగా జాను లీరి అసలు ఏంటి అని చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? ఏంటి అంటే తను ఒక గ్రేట్ లేడీ, గుడ్ డాన్సర్, గుడ్ యాక్ట్రెస్, గుడ్ అట్ హార్ట్ ఆల్సో. తను ప్రొఫెషనల్గా చాలా హార్డ్ వర్కర్. ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేసింది కాబట్టి ఇప్పుడు ఆ పొజిషన్లో ఉందని నేను చెప్తాను. ఇంకా తన ఎవరైతే బాబు తన ఫ్యామిలీ అయితే చాలా బాగా చూసుకుంటుంది. ఇంకా తన చుట్టూ వాళ్ళని కూడా చాలా బాగా చూసుకుంటారు, చాలా ఫ్రీగా ఉంటారు అందరితోటి. మీరు ఏదైతే సోషల్ మీడియా చూసారో అది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ క్యారెక్టర్ తను. ఇది నిజం. ఓకే, నిజంగానే అంటే మీరందరూ ఎలా సపోర్ట్ చేస్తుంటారు ఆవిడకి? ఇప్పుడు పర్సనల్గా మీరు ఉన్నారు, ఇలా ఆవిడ ఎంత పద్ధతిగా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది, ఎలా మాట్లాడిద్ది, ఎంత హార్ట్ఫుల్గా ఉంటుంది అని మీకు తెలుసు. సోషల్ మీడియా వచ్చేసరికి ఫోన్ తీసేసరికి ఆవిడ గురించి నెగిటివ్ వస్తుంటే మీరు ఎలా కన్వర్జేషన్ పెట్టుకుంటారు, ఎలా మాట్లాడుకుంటారు? ఏం లేదు, దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి తనతో మాట్లాడడం, ఆ టాపిక్స్ తన ముందు రాకుండా చూడడం తప్ప ఇంకేం చేయలేం. ఎందుకంటే దాన్ని ఒక ఐడియా ఆపుతాం, 2 ఐడియాలు ఆపుతాం, 500-600 ఐడియాలు ఫేక్ ఐడియాలు తన పేరు మీదనే. మళ్ళీ తననే రోల్స్ చేస్తారు, మళ్ళీ తనతోనే ఫోటో కావాలి, తన వీడియోనే పెట్టుకుంటారు. అదే మళ్ళీ హైలైట్ అవుతుంది. అంటే సోషల్ మీడియా అట్లనే ఉంది, తన వీడియోనే పెడతారు, అదే హైలైట్ అవుతుంది, దాని గురించి మాట్లాడతారు, దాన్ని తనకే మళ్ళీ కామెంట్ పెడతారు, తనని కలవాలంటారు, మళ్ళీ రెస్పాండ్ అయితే ఫోటో వేయని మేడం అంటారు, అదే ఫోటో పెట్టుకొని మళ్ళీ బ్యాడ్గా ట్రోల్ చేస్తారు. అట్లా ఉన్నారు. ఇప్పుడు తన హస్బెండ్తోని ఎందుకు డిస్టర్బ్ అవ్వడం, అంటే డివోర్స్ అవ్వడం ఎందుకంటే వాళ్ళ పర్సనల్ మీకేమన్నా తెలుసా, ఐడియా ఉందా? ఎందుకంటే మేము అడగం, యాక్చువల్గా మేమే అడగం, పక్కకుని తన పర్సనల్ లైఫ్ని అసలు క్వశ్చన్ చేయం. ఎందుకంటే మేము ఒక ప్రొఫెషన్ గురించి వెళ్ళాం, ఆ ప్రొఫెషన్ అది యాక్టా డ్యాన్సా ఏదైతే సంథింగ్ ఎల్స్ అది కంప్లీట్ అయ్యే వరకే మేము ఎక్కువ కన్వర్జేషన్ చేస్తాం. తన పర్సనల్ అసలు మేము డిస్కస్ చేయం. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఫోక్ అందరినీ ఒక ఈవెంట్కి పిలిచారు కదా, స్టేజ్ పర్ఫార్మెన్స్ అంతా జరుగుతుంది, వాళ్ళకి వాళ్ళు చక్కగానే ఉన్నారు, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఒక మంచి వెల్విషర్ లాగానే ఉన్నారు వాళ్ళకి వాళ్ళు. నేను కూడా వీడియోలు ఉన్నాను, మీరు చూసి ఉంటారు, ప్రతి ఒక్క వీడియోలో నేను ఉంటాను, తన పక్కనే ఉంటా. మీరు ఏదైతే వైరల్ అయిన వీడియోస్ ఉంటాయో అన్నిట్లో ఉంటాను నేను. మేమిద్దరం కలిసి డ్యాన్స్ చేస్తాం, పక్కనే ఉంటాం. అదే నేను ఏమంటున్నా, వాళ్ళు బాగానే మీరు కూడా చూసుంటారు. సో వాళ్ళు తను వచ్చాడు, డ్యాన్స్ చేశాడు, స్పీచ్ ఇచ్చాడు, తను వచ్చింది, డ్యాన్స్ చేసింది, స్పీచ్ ఇచ్చింది. అండ్ ఇంకొకటి ఆవిడ ఒక దగ్గర చెప్తుంది అనమాట, మాకు మేము బాగానే ఉన్నాము, ఒక ప్రొఫెషన్ గా మంచిగానే ఉన్నాము, నేను డాన్స్ చేస్తే ఆయన చప్పట్లు కొట్టాను, ఆయన చేస్తే నేను చప్పట్లు కొడతా, అంతేగాని మాకేం పెద్ద ఆయన ఉన్నాడు నేను పోను ఇలా ఏం లేదు అని క్లారిటీ ఇస్తుంది. అప్పుడు అనిపిస్తుంది ఎందుకు రైట్ రోల్స్ ఇవన్నీ, వాళ్ళకి వాళ్ళు బాగానే ఉన్నారు, చక్కగా ఉన్నారు కదా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. మీరు మాట్లాడారా ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్ తోని? మాట్లాడుతూ ఉంటారు? షూట్స్ కూడా వేస్తాను నేను, షూట్ కూడా వేసాను నేను. ఓకే, సాంగ్స్ కూడా వేసాను. తను సాంగ్స్ వేసినప్పుడు ఇప్పుడు తను సినిమా చేస్తున్నారు 17 ఇదే టైంలో మళ్ళీ ఆయన ప్రీవియస్ ఎక్కడైతే బుజ్జమ్మ అని ట్యాక్స్ చేసేసి వీడియోస్ చేశాడు, ఆ వీడియోస్ కూడా మళ్ళీ బయటికి లేరు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి సోషల్ మీడియాలో? వీళ్ళకి వాళ్ళ పని అదే కదండి. వాళ్ళు సోషల్ మీడియా మెయింటైన్ చేసుకోవాలి, వీడియోస్ పెట్టుకోవాలి, వ్యూస్ వెళ్ళాలి, వాళ్ళ పేజ్ పెరగాలి, ప్రమోషన్స్ చేసుకోవాలి, వాళ్ళ యాడ్ షూట్లు వేసుకోవాలి, వాళ్ళకి యాడ్ రావాలి. వాళ్ళు చేసే పనే చెత్త పని అది. ఒక పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి పోస్ట్ చేసుకొని వాళ్ళ గురించి మీమర్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఎంకరేజ్ అయ్యి వాళ్ళు సంపాదించుకోవడం వాళ్ళ పని. ఏదైతే యూట్యూబ్, ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ఎనీథింగ్ వాళ్ళ పనే అది. సో వాళ్ళ ఫోకస్ అంతా దాని మీదనే ఉంటుంది కదా. అవును. ఇంకొకటి ఇప్పుడు మీరు ఈ టాపిక్ మీద ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా, సో ఈ ఇంటర్వ్యూస్ చూసి మరి జానకి ఏమనట్లేదా, ఎందుకు అవసరమంగా పోని తెలిసేటోళ్ళకి తెలుస్తుంది, ఎందుకు వెళ్ళి మళ్ళీ వాళ్ళ క్వశ్చన్లకి నువ్వు ఆన్సర్లు ఇవన్నీ ఎందుకని ఇట్లా ఏదన్నా అన్నదా? మనం తప్పు చేస్తే భయపడాలి, బాధపడాలి, అవునా?
ఏం లేదాడ. సో క్వశ్చన్ చేసినప్పుడు అడిగితే ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా తప్పుగా చేస్తుందో ఆ సోషల్ మీడియాకి మనం క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ అంతే ఆబ్వియస్లీ ఇప్పుడు పర్సనల్ గా నేనేమన్నా అడుగుతున్నా సోషల్ లేదు మీడియా కదా. బేస్ చేసుకునే సో కదా. అదే నేను చెప్పేది కూడా అదే కాబట్టి తను ఏమన్నారు. అంతే. చూసిందా పోనీ మీ ఇంటర్వ్యూ? చూస్తారు, తనే షేర్ చేస్తారు కూడా. నేను లాస్ట్ టైం యాక్చువల్గా నేను ఒక కాల్ మాట్లాడాను అక్క కోసం, వాళ్ళు ఇంటర్వ్యూ కోసం నాకు కాల్ చేశారు. అక్క ఫ్రీగా ఉన్నారా ఇంటర్వ్యూ అంటే, తను ఇప్పుడు ఇచ్చే పరిస్థితులు లేరు, తను బాధలో ఉంది అని చెప్పి నేను మాట్లాడినా. సో అది కూడా తను కాల్ రికార్డింగ్ చేసుకొని యూట్యూబ్లో పెట్టుకున్నాను. అవునా? యూట్యూబ్లో పెట్టుకుంటే అది నేను చూడలేదు యాక్చువల్గా, అక్కనే నాకు షేర్ చేశారు ఏంటది అని. సో అది అసలు ఇంకా తప్పు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సోషల్ మీడియాకి కావాల్సింది మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఎట్లయినా పర్లేదని ట్రోల్ చేయాలి, పోస్ట్ చేయాలి అనేది. ఇప్పుడు తను ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయా? తన కాల్స్ కూడా ఆల్మోస్ట్ మీరే డీల్ చేస్తారు అనుకుంటా, తన ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ. ఇంకా మంచి మంచి సాంగ్స్ వస్తాయి, ఇంకా నెక్స్ట్ తన ఛానల్లో వస్తాయి. ఇంకా తను ఇంకా ఛానల్ కూడా స్టార్ట్ చేయబోతుంది కొత్తగా అన్నీ. ఇంకా మూవీస్లో కూడా చూడొచ్చు. ఒక మూవీస్లో కూడా ఇప్పుడైతే జానులీరి అక్క తను ఇంకా అప్కమింగ్ లో 70mm లో కనిపించే ఛాన్స్ కూడా ఉంది అయితే. అవును ఉంది. అంటే ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రెసెంట్. అవును, అంటే సైన్ చేశారు, నెక్స్ట్ ఉంటుంది మంచి హీరోతో. మంచి హీరోతోనా? హీరోయిన్ గానా ఒక క్యారెక్టర్ గానా? అది నేను నాకు చెప్పలేను నేను, బట్ మీరు చూస్తారు 100% 70mm మీద. ఎన్ని ఇయర్స్ నుంచి మీ ఇద్దరు పరిచయం? నా 8th స్టాండర్డ్. మీ 8th స్టాండర్డ్? ఒకటే ఊరా? అవును, నాది మంచిర్యాల, తనది గోదావరి. 8th స్టాండర్డ్ అంటే తన పెళ్లి లైఫ్ కానీ తన పర్సనల్ లైఫ్ కానీ ప్రతి లైఫ్ తెలిసైతే మీకు. తెలుసు. ఎలా రిలేటివ్స్ అవుతారా? లైక్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ శాండీ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేముంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.